మేము కోరేది కూడా కొడంగల్ నారాయణపేట ప్రాంత రైతులకు పుష్కలంగా నీళ్ళు ఇవ్వాలనే. అది ఇప్పుడు ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి కార్యక్రమం ద్వారా సాధ్యం కాదు. కుండబద్దలు ఉండని చెప్తా ఉన్నాం. మేము పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే చిత్తశుద్ధి కావాలి. కేసీఆర్ మొదలుపెట్టిన దానికి వెళ్ళి ఇస్తేనంటే నాకు పేరుండదేమో, నేను కొడంగల్కి వెళ్ళి ఉన్నా కాబట్టి అట్లే ఇస్తే కరెక్ట్ అని ముఖ్యమంత్రి గారు అనుకుంటుండొచ్చు. కానీ శాస్త్రీయంగా సాంకేతికంగా అది సబబు కాదు. కరివెన నుంచి ప్రతిపాదించినటువంటి కెనాల్స్ను మళ్ళీ రెస్టోర్ చేసి వాటిని మళ్ళీ టెండర్లు పిలిచి నీళ్ళు ఇవ్వడం సులభము, సాధ్యము. ఎక్కువ నీళ్ళు ఇవ్వడానికి, తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పటికైనా పునరాలోచించమని నేను కోరుతా ఉన్నా జిల్లా ప్రజల తరఫున, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున. ఆ ప్రాంత ప్రజలకు మేలే విషయం చెప్తున్నానే. భవిష్యత్తులో కూడా చూడాలి, ఇదే పరిస్థితి ఉంటుంది. పాలకాండలో పడతా మీరు అనుకున్నట్టు ప్రతి సంవత్సరం 70 యావరేజ్ ఫ్లడ్ డేస్ ఉండవు. అనుకోకుండా 2-3 ఏళ్ళు కలుపు వస్తే పైకి ఉన్నటువంటి ఆయకట్టుకే నీళ్ళు ఉండవు. జూరాల నుంచే నెట్టపాటుకు ఎత్తిపోయాలి 2 లక్షల ఎకరాలు. భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 2 లక్షలకు ఎత్తిపోయాలి. జూరాల కుడియడమ కాలువలకు 1,10,000 ఎకరాలు కావాలి. కోయిల్ సాగర్కు 46,000 ఎకరాలు కావాలి. ప్రతిపాదించిన గట్టు ఎత్తిపోతల పథకానికి 35,000 ఎకరాలు కావాలి. దగ్గర 6.5 లక్షల ఎకరాలు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కి సంబంధం లేకుండానే జూరాలకు వెళ్ళి పోవాలి. వాటికే దిక్కు లేదు, వాటికే గతి లేదని చెప్తున్నాం. రేపటికైనా ఏనాటికైనా మనకు ఉన్నటువంటి జూరాలకు యాసంగిలో కూడా నీళ్లు కావాలి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా భవిష్యత్తులో యాసంగిలో కూడా సమృద్ధిగా కలకలాడాలంటే ఒకటే మార్గం. భవిష్యత్తులో పాలమూరు రంగారెడ్డి నీళ్లకు మళ్ళీ జూరాలకు అనుసంధానం చేయడమే ఏకైక పరిష్కారం. ఎందుకంటే వానాకాలంలో వచ్చేటువంటి వరదను పాలమూరు రంగారెడ్డిలో మనం కట్టుకున్నటువంటి సుమారు 70 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు మనకున్న 5 రిజర్వాయర్లు పూర్తయి ఉన్నాయి. వరద వచ్చినప్పుడు ఈ 70 టీఎంసీలను మనం నింపెట్టుకొని ఎప్పటికప్పుడు ఫ్లో కెనాల్స్తో పంటలు పండించుకుంటా ఉంటే ఆ మిగిలిన నీళ్ళలోకి వెళ్ళి జూరాల ఎప్పుడు కాలైతే అప్పుడు 6.5-7 టీఎంసీలు 10 రోజులకు 20 రోజులకు 6.5 టీఎంసీలు 2-3 సార్లు వదిలా కూడా ఈ ప్రాజెక్టులు అన్నింటికి కూడా నీటి లభ్యత ఉంటుంది. ఇది శాస్త్రీయమైంది. వీటన్నింటినీ విస్మరించి ఏం చేస్తే ప్రతి నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయనే అంశాన్ని పక్కకు పెట్టి పట్టుదలకు పోవడం, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు పై స్థాయిలో చేస్తూ ఉంటే జిల్లా ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి గారు ఆయన పక్క నియోజకవర్గాలలో ఫోటోలు పెట్టుకునేంత సంబరం పంచాయతీలో ఉండదు. ఎప్పుడు బాధ్యత ఉంటే ఏం చేయాలి? జూరాల కింద ఉండేటువంటి లేదా ఇతర ప్రాజెక్టుల కింద ఉండేటువంటి ప్రాంతాల్లో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ పెట్టి ఉన్నటువంటి ఈ యొక్క మహాత్మా గాంధీ కళ్ళపుట్టి ఎన్ని పథకం పుట్టిందంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవసరం కాదన్నా 100% ఈ ప్రభుత్వం యొక్క అకుంఠిత దీక్ష వల్ల, కేసీఆర్ గారి పట్టుదల వల్ల, హరీష్ రావు గారి యొక్క నిరంతర కృషి వల్ల, సమీక్ష కారణంగా ఈనాడు ఈ పంట కావడం జరిగింది. గడిచిన 16 సంవత్సరాలకి నేను కూడా రాజకీయాలు ఉన్నాను. మొదటగా 1999లో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఆనాడు నాకు అనిపించింది అతని రాజకీయాలు ఎందుకు రావడం జరిగింది. కారణం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి తాగునీరు వెళ్ళిపోతా ఉన్నాం, సాగునీరు వెళ్ళిపోతా ఉన్నాం, విద్యుత్ వెళ్ళిపోతా ఉన్నాం, రోడ్డు వెళ్ళిపోతా ఉన్నాం అనేటువంటి ఒక నిరాశ ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎన్నికల సందర్భంలో ఈ ప్రాజెక్టు చేసినట్టు కనపడకపోతే పుట్టగదులు ఈ జిల్లాలో ఒక సీటు కూడా రాదని భయపడి ఆనాడు తూతూ మంత్రంగా 3,000 కోట్ల రూపాయల వ్యయమయ్యే ప్రాజెక్టుకు గడచిన 91 నుంచి 2,400 దాకా ఖర్చు పెట్టింది. 14 సంవత్సరాలు 12 కోట్లు 3,000 కోట్లు ప్రాజెక్టు. అది కూడా ఉద్యమ పుణ్యవాళ్ళు
ఉండాలి. ఈనాడు అదేవిధంగా ఈ రోజున మా కళలు జిల్లా రైతాంగం యొక్క కళలు నెరవేరడం జరిగింది. ఇంకొకటి కూడా ఈ జిల్లా రైతాంగం ముఖ్యంగా కొల్లాపూర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కర్నూలు, వరపర్తి రైతాంగం గమనించాలి. ఆనాడు ఈ ప్రాజెక్టు కూడా లిస్ట్ కూడా మొదలుగా 50,000 ఎకరాలు. ఆ తర్వాత ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది. మరి ఇక్కడ వచ్చేసిన వాళ్ళతో కూడా కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతాంగం కూడా మొత్తం గమనించాల్సింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి మంత్రులు కేవలం కొల్లాపూర్ నియోజకవర్గానికి 30,000 ఎకరాలకు మాత్రమే నాయకులకు కాయదాలు పరిశీలించడం జరిగింది. 42 గ్రామాలు మునిగిపోయాయి. ఎప్పుడైతే 2004 తర్వాత 2,50,000 ఎకరాలు 3,50,000 ఎకరాలు రావాలి. నాగర్ కర్నూలు కానీ, కల్వకుర్తి కానీ, అచ్చంపేట కానీ ఒక ఎకరం కూడా తగ్గించడం ఎకరాలు పెంచాలని చెప్పని ఒత్తిడి చేసి ఈ రోజున ఈ స్థాయికి 3,50,000 ఎకరాలలో ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఎక్కడ కూడా నిధులు కేటాయించిన కారణంగా మీకు ప్రాజెక్టు నగరాలుగా